హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బోనాలు స్పెషల్ నాటుకోడి కూర అనమాట. మా వాళ్ళు బాగా చేస్తారు. కొంచెం గరం మసాలా వేసి చేస్తే ఆహా, ఆ టేస్టే వేరు కదా. మా వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి చూసేద్దామా. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది. మా వాళ్ళైతే దాల్చిన చెక్క అవన్నీ ఇందులోనే వేసేస్తారు. మసాలాలు నూరేస్తారు అంటారు కదా, మా వాళ్ళు ఇందులోనే వేసేస్తారు. సో దంచేస్తే కూడా చాలా టేస్టీ ఉంటుంది, కాకపోతే ఇలా వేస్తే కూడా ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చూస్తేనే నోరూరిపోయేలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అందులో మనం నాటుకోడి కూర వేసేసుకోవాలి. నాటుకోడి కూర ఉడకాలి అంటే అందులో మనమైతే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది అనమాట. ఇదొక చిన్న టిప్ అనమాట. ఇంకా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బాగా కలిపి మూత పెట్టుకోవాలి. అది ఉడికేంత వరకు మంచిగా టేస్టీగా రావాలి అంటే మంచిగా కొత్తిమీర వేసి అందులో మంచిగా మసాలాలు వేసేసి కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇందులో కారం వేసేద్దాం. నెక్స్ట్ కొంచెం కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ కలుపుకుంటే సరిపోతుంది. మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది. ముక్కకి కారం పడితే ఇంకా బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో మంచిగా కలపండి. సో ముక్క ఉడకాలంటే కొంచెం వాటర్ అనేది కలుపుకోవాలి. సో కొన్ని తగినంత వాటర్ కలుపుకోవాలన్నమాట ముక్క ఉడికేలా. సో ఇందులో కొంచెం కొత్తిమీర వేసి మంచిగా మరిగిస్తే మన టేస్టీ కర్రీ రెడీ అవుతుందన్నమాట. చూడండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఇంకా కర్రీ. సో మేము ఈరోజు బగారా వేసామన్నమాట బాస్మతితో. మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.